మిమ్మల్ని బండి సంజయ్ లాంటి వాళ్ళు అర్బన్ నక్సలైట్ అంటున్నారు. ఏం చెప్తారు? నా పేరు పెట్టి అనలే, మనము భుజాలు తడుముకోవడం అనవసరం. ఆయన చాలామంది అర్బన్ అంటే ఆయన దృష్టిలో శాంతి చర్చలు అని మాట్లాడిన వాళ్ళు, లేదా రాజ్య ప్రకారము చట్టబద్ధ ప్రకారము ప్రాణాలు తీసుకోవడానికి వీల్లేకున్న వాళ్ళు, వాళ్ళందరినీ ఆయన ఒక రకంగా ఒకే ఘాటును కట్టారు. సరే, నన్ను అనడం కాదు, రాహుల్ గాంధీని అన్నారు కదా, రాహుల్ గాంధీని మావోయిస్ట్ అని అన్నారు కదా, అర్బన్ మావోయిస్ట్. ఇక ఎవరు అర్బన్ మావోయిస్ట్ కాదు, రాహుల్ గాంధీ అర్బన్ మావోయిస్ట్ అయినప్పుడు ఇంకెవరు మావోయిస్ట్ కాదు. కనుక ఇట్లా మనుషుల ముద్రలు వేయడం ఏదైతుందో, ఒక బాధ్యతాయుతమైనటువంటి పొజిషన్లో ఉన్నవాళ్ళు అట్లా ముద్రలు వేయడం సరైనది కాదు. ఆయన దగ్గర ఆధారాలు ఉండాలి. నాకు అర్బన్ నక్సల్ అంటే ఎవరు అనేటువంటిది దానికి నిర్వచనం కావాలి, దానికి ప్రమాణాలు కావాలి. పుట్టిగా మనం అంటే ఫలానా వాళ్ళు నక్సల్ అంటే అది సరిపోదు. అంటే ప్రభుత్వంతో మీలాంటి వాళ్ళు అర్బన్ నక్సలైట్లు చాలామంది ఉన్నారు. వాళ్ళు ఇన్స్పీరియన్స్గా చాలామంది అడవులోకి పోతున్నారు, చచ్చిపోతున్నారు. కానీ ఇక్కడ అదే అర్బన్ నక్సలైట్లు ప్రభుత్వంతో కుమ్మక్కయి జల్సాలు చేస్తున్నారు అనేది ప్రధానంగా చర్చ. ప్రభుత్వంతో కుమ్మక్క కావడం ఏందయ్యా? ప్రభుత్వం అంటే ఎన్నుకున్న ప్రభుత్వం కదా, ప్రభుత్వంతో వారు కుమ్మక్క అవుతారు. రాష్ట్ర ప్రభుత్వం అట్లా అనొచ్చునా? ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలని మనం అట్లా అనొచ్చునా? కనుక నేను అనుకున్నది ఏంటంటే, రాజ్యాంగ పదవిలో ఉన్నటువంటి వాళ్ళు రాజ్యాంగం యొక్క చట్టబద్ధ పాలన ప్రకారము ఆధారాలు లేకుండా ఎవరి మీద కూడా నెపం వేయడానికి వీల్లేదు. మనకు సరి అయిన ఆధారాలు ఉండి దానికి తగిన సాక్ష్యాలు ఉంటే అప్పుడు నాలుగు, కానీ ఆయన ఒక రాజ్యాంగ పదవిలో ఉండి అట్లా అనడానికి వీల్లేదు. ఆయనకు సమాచారం ఉండి గట్టిగా ఆయన అన్నాడంటే అది చాలా విలువైంది. ఎందుకంటే ఆయన రాజ్యాంగ పొజిషన్లో ఉన్నాడు. అంటే రాజ్యాంగ పొజిషన్లో ఉన్నట్టు ఒక మనిషి ఏదంటే అది అనడం ఏదైతుందో అది ఆయనకే నష్టం.